బోధలను బట్టి డిస్టర్బ్ అయిపోయిన క్రైస్తవ సమాజం ఎన్నిసార్లు చెప్పినా, బుదగరిచ్చినా, ప్రేమతో పిలిచినా, గద్దించి చెప్పినా రాకుండా ఒకవేళ ఇప్పుడు కూడా ఇంకా పరిస్థితి ఇలాగే ఉంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇది చూస్తూ ఊరుకోవాల్సిందేనా ఈ యొక్క పరిస్థితులను? ఏం లేదు, ఇప్పుడు అంత్యవారము 70వ వారము స్టార్ట్ కాకముందు బలమైన కడవరి పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించబడుతుంది. ఓకే. అప్పటి వరకు ఆ కడవరి వర్షం అనేది 2 విధాల ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే. అప్పటి వరకు మరి సత్యానికి విరోధంగా దుర్నీతిని వాళ్ళు ప్రేమిస్తూ సత్యాన్ని ప్రేమించకుండా, సత్య విషయమైన ప్రేమ అవలంబించకుండా దుర్నీతి అందే సంతోషం కలిగి ఉన్న వాళ్ళందరి మీదకి అదే పరిశుద్ధాత్మ శక్తి ఏం చేస్తుందంటే వీళ్ళందరూ అబద్ధాన్ని నమ్మండి పొండరా అని వాళ్ళ కళ్ళకు గుడ్డితనం కలగజేసి అది పంపించేస్తారు. కానీ ఆ కడవరి వర్షం సమయంలో ఎవడును లెక్కింపజాలని కోట్లాది మంది కూడా రక్షణ పొందుతారు. ప్రపంచమంతటా గొప్ప ఉద్యమం రాబోతుంది. ఓకే. అన్ని దేశాలలో మరి అనేక మంది, కోట్ల మంది రక్షణ పొందబోతున్నారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ చూడనంత ఉజ్జీవాన్ని మనం త్వరలో చూడబోతున్నాం. ఓకే. కనుక పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిన తర్వాత ఇక అటో ఇటో తేలిపోతుంది అనమాట. ప్రతి మనిషి కూడా మహాబబులోన్లో ఉంటాడా, నూతన యెరూషలేము వధువు సంఘంలో ఉంటాడా, అటో ఇటో తేలిపోతుంది. ఓకే. అప్పటి వరకు ఇంకా ఎదురు చూడాల్సింది. అంతే. మనకు పరిమితమైన మన ఏరియాలో, మన జోన్లో మనం మాత్రం సత్యం కొరకు పోరాడుతూ ఉండాలి. ఓకే. అంటే ఇప్పుడు అలా జరుగుతుంది, అప్పుడు కడవరి వర్షం వచ్చిన తర్వాతనే ఎట్లా దైవ కార్యం జరుగుతుందని తెలిసి కూడా ఇప్పుడు ఎందుకు ఇంత ప్రయాసపడాలి? ఎందుకంటే మనము సత్యమును ప్రేమించక దుర్నీతి ఎందు అభిలాష కలిగిన గుంపులో మనం చేరకుండా ఉండడానికి మనం పోరాడుతున్నాం. ఓకే. ఇప్పుడు రక్షణ సువార్త ప్రకటించడము వాడు రక్షింపబడతాడని మాత్రమే కాదు, నా రక్షణ పోగొట్టుకోకుండా ఉండడానికి. ఓకే. ఓకే. అందుకొరకు ఈ యొక్క వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాడిని జయించారంటాడు కదా. కనుక దుష్టుని జయించడానికి మనం సువార్త ప్రకటిస్తూ ఉండాలి. అలాగే అవతలి వాడు సత్యాన్ని నమ్ముతాడో నమ్మడో, నేనైతే సత్యానికి స్తంభాన్ని అనేది నిరూపించుకోవడానికైనా మనం సత్యం కొరకు పోరాడుతూనే ఉండాలి. ఓకే. ఓకే.